స్పీకర్కు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, సమన్వయం అనేది లేనే లేదు తెలుసా. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగితే ఆ RRR ఎక్కడితే అది అయ్యేదా పోయేదా అంటాడు. ఆయననే దాని మంత్రి, ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రి. ఆయనకు తెలియదు. మొన్న స్టేట్మెంట్ ఉంది సార్, మళ్ళా డిసెంబర్ వరకు అయిపోతుంది అలాట్మెంట్ జరగలేదు. నేనేమంటున్నా, ఆయనకు ఎవరు ఏం మాట్లాడతారో ఏమీ తెలియదు. దాంట్లో ఏమంటే ఏమి తెలియదు. అంత అధ్వానమైన పరిస్థితి. అలైన్మెంట్కు సంబంధించినటువంటి ఇచ్చిన జీవో, ఒక జీవో డేట్ ఎప్పుడు ఇచ్చిండ్రంటే 25/9/2024 ఒకటి ఇచ్చి, దాని కింద మళ్ళీ ఇంకొక జీవో ఎప్పుడు ఇచ్చిండ్రంటే 16 నవంబరు 2025. నవంబర్ రాలేదు. ఇప్పుడు ఇదేంది అక్టోబర్. మరి ఇక ఎట్లున్నదంటే నవంబర్ 16 తారీఖు 2025 అని జీవో ఇచ్చేసారు. దీంట్లో అంటే ఎంత బాగుంది, ఎంత కరెక్ట్ ఉంది అనే దానికి ఇదో నిదర్శనం. అసలు సమన్వయం ఏమన్నా ఉందా? దాని తర్వాత మళ్ళా 12వ తారీఖు 2024 అంటారు. అసలు వీళ్ళకి ఏమి చేస్తుండ్రో కూడా ఏం జీవోలు ఇస్తుండ్రో ఏం తెలియదు. వికారాబాద్ మండలం లోపల ఇది వికారాబాద్ మండలం ధనారం ఇచ్చింది. ధనారం ఆల్రెడీ మున్సిపాలిటీలో కలిసింది. ధనారం ముందు లేకుండా సార్ గురంతపల్లి ఉండే దాన్ని తీసేసి ధనారం ఇంకే జై తెలంగాణ, జై తెలంగాణ. డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్. రైతుల అక్రమ అరెస్టును ఖండిద్దాం, రైతుల అక్రమ అరెస్టును ఖండిద్దాం, ఖండిద్దాం, రైతుల అక్రమ అరెస్టును ఖండిద్దాం, ఖండిద్దాం, రైతుల అక్రమ అరెస్టును ఖండిద్దాం, ఖండిద్దాం. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. రైతుల అక్రమ అరెస్టును ఖండించాలి, రైతుల అక్రమ అరెస్టును ఖండించాలి, రైతుల అక్రమ అరెస్టును ఖండించాలి. కాంగ్రెస్ ఈ దారుణమైనటువంటి సంఘటన ఎప్పుడు కూడా తీర్చలేనటువంటిది. మేము మా పనులు మేము చేసుకుంటూనే మా భూములను మేము రక్షించుకోవాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో గతంలో కూడూరులో నిర్వహించినటువంటి కార్యక్రమంలో కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది మెమోరాండం. అదేవిధంగా మొన్న నవాపేటలో జరిగినటువంటి పార్టీ మీటింగ్లో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆమె చెప్పినటువంటి మాట ప్రకారంగా ఒకసారి నా దగ్గరికి రండి, నేను కూర్చొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను అన్నందుకే ఈరోజు మేమంతా కూడా రైతులమందరం కూడా కలిసి ఒక జీప్ మాట్లాడుకొని తలా కొన్ని డబ్బులు వేసుకొని మేడం దగ్గరికి వెళ్ళేసి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి పూర్తిగా వివరంగా తెలియజేసినట్లయితే మా సమస్య పరిష్కారం జరుగుతుందనే ఉద్దేశం చేత మేము వెళ్తూ ఉంటే ఈరోజు పొద్దున మేము కనీసం ముఖాలు కూడా కడగకుండా ఇంట్లోనే ఉన్న ఇంకా బయలుదేరం లేదు. ఈ సందర్భంలో వచ్చేసి చిడిగిద గ్రామస్తులు అదేవిధంగా చించల్పేట వాళ్ళని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది. ఈ విషయం గమనించాలి. ఏంటి అని అంటే మేము సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నాం కానీ ఎవరి దగ్గర దోపిడీ చేయడం కోసమో ధర్నా కోసమో ఇంకెవరి దగ్గరనో అరాచకం చేయడం కోసమో వెళ్ళడం లేదు. ఈ విషయాన్ని రైతుల పక్షాన ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటనంటే ముందు అలైన్మెంట్ ఆల్రెడీ 185.5 కిలోమీటర్ల వరకు దాన్ని విస్తరించడం అనేది జరిగింది. ఆ అలైన్మెంట్ మార్చి 201 కిలోమీటర్ నుండి 201 కిలోమీటర్కు మార్చడం అనేది జరిగింది. ఇది ఎందుకు మార్చారు సార్? ఉత్తర భాగానికి అయితే అసలు మార్చనే లేదు, కేవలం దక్షిణ భాగానికి మాత్రమే మార్చడం అనేది జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే జీవోలో ఒక రకంగా ఉన్నది, ఇచ్చినటువంటి సర్వే నంబర్లు ఇంకొక రకంగా ఉన్నాయి. గ్రామాలు కూడా జీవోలో ఉన్నటువంటి గ్రామాలు లేనే లేవు, కానీ ఇష్టానుసారంగా
ఆ గ్రామాలను మెన్షన్ చేసేసి ఉదాహరణకు నవాపేట మండలం కనుక తీసుకున్నట్లయితే ఇంతకుముందు గ్రామాల లిస్టులో ఉన్నటువంటి పరిస్థితిని కనుక పరిగణనలోకి తీసుకుంటే పాత లిస్టుల ప్రకారంగా ఈ మన వట్టిమీనపల్లి దాతాపురి 2 గ్రామాలు ఉన్నాయి. మరి ఇప్పుడు జీవోలో మాత్రం ఆ 2 గ్రామాలు లేవు. అదేవిధంగా నవాపేట విలేజ్ కూడా ఇంతకుముందు లిస్టులో లేదు, కానీ జీవోలో మాత్రం నవాపేట విలేజ్ ఉన్నది. ఇది ఎంతవరకు సమంజసమైనటువంటిది ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. అదేవిధంగా వికారాబాద్ మండలం కనుక తీసుకుంటే ఇంతకుముందు లిస్టులో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే అక్కడ ఉన్నటువంటి బురంతపల్లి ఉన్నది, కానీ ఈరోజు బురంతపల్లి ఎగిరిపోయి దన్నారం విలేజ్ని చేర్చడం అనేది జరిగింది. మరి ఇది అవగాహనతో చేస్తున్నారా, అవగాహన లేకుండా చేస్తున్నారా ఒకసారి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఆలోచించాలి. రెండవ విషయం ఏంటంటే బలవంతంగా ఇక్కడ వేయడం అనేది అసమంజసమైనటువంటి విషయం. ప్రాణాలనైతే వదిలిపెడతాం, కానీ త్రిపులార్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎంతకైనా తెగిస్తాం. ఒకవేళ మమ్మల్ని బలవంతంగా లాక్కోవాలంటే ముందు మా శవాల మీదకి వెళ్ళి రోడ్డు వేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ జీవోలలో మీరు గమనించండి, ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి జీవో ఇచ్చినటువంటిది 25 సెప్టెంబర్ 2024 నాడు ఇచ్చిర్రు. ఇంకా నెల రానేలేదు. మీరు గమనించండి, 16/11/2025 అంటే 11వ నెల ఇంకా రాలేదు. ఇది అక్టోబర్ నెల. మీరు చూడండి. దాని తర్వాత మళ్ళా 12/12/2024 నాడు 9/4/2025 నాడు అంటే ఇది ఏప్రిల్ అయిపోయింది. దీన్ని ఒప్పుకోవచ్చు, కానీ దీన్ని ఏ విధంగా పరిగణించవచ్చు ఒకసారి ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వ పెద్దల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అరే ట్రిపులార్ వచ్చిందా మీ భూములకి వెళ్ళి అని ఒక ఎగతాళిగా మాట్లాడిరా, తెలిసి తెలియక మాట్లాడుతుర్రా, లేదా మమ్మల్ని ఒక రకంగా ఇరిటేట్ చేయాలని మాట్లాడుతున్నా మాకైతే అర్థం కాలేదు. ఒకసారి ఆలోచించాలి. ఇది చట్టబద్ధంగా ప్రభుత్వం అసెంబ్లీలోనే ఆమోదించింది. యూట్యూబ్లలో ఉన్నది, పేపర్ న్యూస్లలో ఉన్నాయి. కావాలంటే మేము ప్రెస్ వాళ్ళందరూ కూడా పంపిస్తాం. మరి ఇది ఎంత దారుణం ఒకసారి ఆలోచించాలి. చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, క్యాబినెట్ ఉంది, ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు, గౌరవ స్పీకర్ గారు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఏమంటున్నారో ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు ఏమంటున్నారు, అరే ట్రిపులార్ ఇక్కడికి వెళ్ళి వచ్చిందా, అట్లెట్లా వస్తుంది, మాకు తెలియనే తెలియదు అంటే మరి ఎవరికి తెలుసు? చట్టసభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకే తెలియనప్పుడు మరి సామాన్య ప్రజానికానికి ఏం తెలుస్తుంది? కాబట్టి గౌరవనీయులందరికీ కూడా చట్టసభలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ గౌరవ స్పీకర్ గారు కూడా మేము విన్నవిస్తున్నాం. మా భూముల నుండి ఎట్టి పరిస్థితులలో ట్రిపులార్ను ఒప్పుకునేది లేదు. ఒకవేళ ఖచ్చితంగా తీసుకుపోతామంటే మాకు ఇంత విషమాన్ని ఇవ్వండి, లేదంటే మా మీదకి వెళ్ళి రోలర్ నన్ను తీసుకుపోయి మా శవాల మీదకి వెళ్ళి రోడ్డును వేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు చిట్టిగిద్ద అదేవిధంగా చించలపేట గ్రామ రైతులు త్రిబులార్లో మా భూములు పోతున్నాయని చెప్పేసి ఎమ్మెల్యేల దగ్గరికి, మాజీ ఎమ్మెల్యేల దగ్గరికి, మాజీ మంత్రుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, అందరి దగ్గరికి తిరిగి అలసిపోయి హెచ్ఎండి అధికారులకు మాజీ మంత్రి ద్వారా సబితా ఇంద్రారెడ్డి గారి ద్వారా మా యొక్క సమస్యను వివరిద్దామని చెప్పేసి పోదామని చెప్పేసి ప్రయత్నంలో ఉంటే పోలీసు వాళ్ళు ముందస్తుగా అక్రమంగా ఇళ్ళకాడికి వచ్చి మబ్బుల 4-5 గంటలకు ఇళ్ళకాడికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని ఇప్పుడు దాదాపు 12 అవుతుంది. ఇప్పటిదాకా వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ పోలీసులను అక్రమ అరెస్టును నిరసిస్తూ ఖండిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆనందన్న గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు నాగేందరన్న గారు, భరతన్న గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే రైతులందరూ కూడా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా భూములకి వెళ్ళి ఫస్ట్ ఏదైతే అలైన్మెంట్ ఉందో ఆ అలైన్మెంట్ ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మా భూములకి వెళ్ళి మా విలువైనటువంటి కోట్ల విలువ చేసినటువంటి మా భూములకి వెళ్ళి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి దౌర్జన్యంగా మా భూములు గుంజుకుంటే మా ప్రాణాలైనా పోతాయి తప్ప కుంట భూమిని కూడా ఇడికెళ్ళి మేము ఇవ్వమని చెప్పేసి తెగే చెప్తా ఉన్నారు రైతులు. ఖచ్చితంగా ఇది రైతుల మీద ఒక పెద్ద గుదిబండ లెక్కనే ఉంది. ఇప్పటికైనా ఈ జిల్లాకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్పీకర్ గారు కావచ్చు, ఈ జిల్లాకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కూడా కావచ్చు, ఒకవేళ రైతులు అరెస్ట్ అవుతుంటే రైతుల ప్రభుత్వం అని ప్రజాపాలన అంటని రోజు పేపర్లలో, మీడియాలో, టీవీలలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప మరి నిజంగా రైతులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆవేదన ఏంది, వాళ్ళ కష్టం ఏంది, వాళ్ళ బాధ ఏందని చెప్పేసి కనీసం అడిగిన పాపాన పోతలేరు. రైతుల దగ్గరికి రైతులు పోయి అధికారులకు కానీ అధికారంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గరికి పోయి అడిగితే వాళ్ళేమో మాకేం తెలియదు ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పేసి వీళ్ళనే ఉల్టా ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, ఇది ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణంగా రైతులు ఫీల్ అవుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టును కూడా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన తప్పకుండా రైతుల పక్షాన మేము పోరాడతాం. ఆ త్రిబులార్లో పోయేటటువంటి ప్రతి కుంటకు కూడా
వాళ్ళు ఒకవేళ నిజంగానే దౌర్జన్యంగా వాళ్ళు అలైన్మెంట్ మార్చకుండా పాత అలైన్మెంట్ ప్రకారం పోవాలనేది మొదటి డిమాండ్. నిజంగానే ఒకవేళ తీసుకెళ్తే 100 కోట్ల రూపాయలు అసైన్డ్ భూముల్ని వేలం వేసి 100 కోట్ల రూపాయలు గర్వాలకినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. అట్లా ఇప్పుడు ఈ రైతుల భూముల వరకు వచ్చేసరికి మాత్రము అడ్డగోలిగా డబ్బులు ఇచ్చి ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తున్నాం. రైతుల న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు రైతుల పక్షాన నుండి మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. నిజంగా వీళ్ళు ఏం తప్పు చేసిండ్రు అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిండ్రు. ఏదో దొంగలను పట్టుకొచ్చినట్లు, నక్సలైట్లను పట్టుకొచ్చినట్లు తెల్లవారుజామున వీళ్ళు ఇండ్ల కాడికి పోయి లేవకముందే దాదాపు 4:30-5 గంటలకు ఇండ్ల కాడికి పోయి లేపి పట్టుకొని వచ్చిండ్రంట. వీళ్ళేం రోడ్డు మీద ధర్నా చేయలేరు, పోయి ఓ దొంగతనం చేయలేరు, ఓ దోపిడీ చేయలేరు. వీళ్ళ భూములు పోగొట్టుకోవాలా, రైతుల భూములు పోతున్నాయి, మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో వీళ్ళు కూర్చోవాలా? ఇది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తుండు? ఇది స్పీకర్ జిల్లా, దానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా జిల్లా అని చెప్పుకునేటటువంటి జిల్లా ఇది. వికారాబాద్ జిల్లా లోపల RRR అలైన్మెంట్ ఎట్లా పోతుంది అని చెప్పి ఎవరికి తెలియదంట. మరి ఎవరికి తెలియకుంటే ఎవరు చేస్తుండ్రు ఈ అలైన్మెంటు? స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో నడుస్తుందా, స్పీకర్ ప్రోద్బలంతో నడుస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారే నడిపించేస్తున్నారా వెనుక వీళ్ళందరినీ పెట్టుకొని? వీళ్ళు ఏం చేసిండ్రు? మేము మా బాధను చెప్పుకోవడానికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, స్పీకర్ దగ్గరికి పోయినాము, ఎవరి దగ్గరికి పోయినా కానీ మా గోడు ఎవరు వింటలేరు అనేటటువంటి ఉద్దేశంతో మా దగ్గరకు వస్తున్నారు వాళ్ళు. మా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి పోవాలా, హైదరాబాద్కు పోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటే ఇళ్ళ కాడికి వచ్చి తీసుకొచ్చడం ఎందుకు? ఎందుకంత భయం? ప్రతిపక్షాల దగ్గరికి రైతులు పోతున్నారంటే మీకు ఎందుకు భయము? తప్పు ఉంటేనే కదా భయపడేది. ఎందుకు పోనివ్వట్లేదు? ఈరోజు తీసుకొచ్చి పెట్టిండ్రు. నేను ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే తెలియదు సార్, మేము లేవకముందే మమ్మల్ని అందరినీ పట్టుకొని వచ్చిండ్రు, ఇక్కడ కూర్చుని పెట్టిండ్రు అని అంటుండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు ఇదంతా చూస్తలేరా? తెలియదా? వాళ్ళ జిల్లాకు ఈ విధంగానే చేయాలన్న రైతులకు మీరు ఇట్లాగా చేసుకుంటూ పోతే మేము కాదు, మేము పిలిపించడం కూడా అవసరం లేదు. రైతులందరూ కూడా తిరగబడి ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని, రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడించేటటువంటి రోజులు వస్తాయి. ఈ ప్రజాపాలన అంటే ఎవరికి ఇది ప్రజాపాలన? ప్రజాపాలన లాగా లేదు ఇది. దొంగల పాలన, దోపిడీ పాలన, పోలీసు రాజ్యం లాగా నలుస్తున్నది ఇది. వీళ్ళు ఏం తప్పు చేసిందని తీసుకొచ్చింది చెప్పు, అర్థం పర్థమని ఉండాలనా? ఎక్కడ చూసినా కానీ అరాచకాలు మొత్తము. ఇప్పుడు పోలీసులను ఇటువంటి వాటికి వాడుకుంటే, నేను మొన్ననే చెప్పిన, అక్కడ మానభంగాలు, మర్డర్లు పట్టపగలు జరుగుతున్నాయి. కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టనీకే, ఇటువంటి అనవసరమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టనీకే దీనికి వాడుతుంటే వాళ్ళ డ్యూటీ ఎక్కడ చేస్తారు? ఇంకా మనం లగచర్లలో చూసినాం. లగచర్లలో కూడా భూములు వాళ్ళే పోగొట్టుకోవాలా, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు. వీళ్ళు భూములు పోగొట్టుకోవాలి. ఇక్కడ నవపేట మండలంలో కావచ్చు, పూడూరు మండలంలో కావచ్చు, మోమిన్పేట మండలంలో, వికారాబాద్ జిల్లాలో ఏ రైతు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పక్షంగా మేము మీకు అండగా ఉంటాము. మీరెవ్వరు కూడా దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఏ స్థాయికైనా మేము పోదాము. అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడియడానికి మీతో పాటు మేము కూడా వస్తాము. మీరెవ్వరు కూడా దిగులు పడొద్దు, మీ పక్షాన మేము ఉంటాం. వీళ్ళకి ఎంతసేపు కమిషన్లు ఏమొస్తాయి ఇది చూసుడే తప్ప ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తలేరు. వికారాబాద్లో కూడా నేను దాదాపు 15-20 రోజుల నుంచి మా గౌడ సోదరులకు సంబంధించినటువంటి ఒక సమస్య చెప్పాలి. ఎందుకంటే వికారాబాద్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క గౌడ సోదరుని కూడా ఇంత ఇబ్బంది పెట్టలే. వాళ్ళ కళ్ళు దుకాణం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తుండ్రంట, ఎవరికో ఒకరికి అప్పగించేసి వీళ్ళ లైసెన్సులు మొత్తం తీసుకోవాలనంట. ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులు ఎవరు కూడా కళ్ళు దుకాణం నడిపించుకోవద్దంట. వీళ్ళన్నీ కూడా ఒకరి కింద తీసేసుకొని స్పీకర్ గారు ఇట్లా చేసుకుంటూ పోతే వీళ్ళ బతికెట్లా? వీళ్ళు ఎట్లా నడపాలా? షాపులు నడిపోద్దా? వీళ్ళ జీవితం మొత్తం మీకు అప్పగించేసేయాలనా? మీ కమిషన్ల గురించి, మీ కమిషన్ల కక్కుర్తి గురించి గౌడ సోదరులను ఎంతమందిని ఇబ్బంది పెట్టదలుచుకున్నారు? దారూర్ మండలం తీసుకున్నా, మోమిన్పేట మండలం తీసుకున్నా, నియోజకవర్గాన్ని మొత్తం ఒకరి చేతిలో పెడతారంట. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ రైతుల పక్షాన్ని నిలబడండి. మీరు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు మార్చుకోవాలని చెప్పి నేను స్పీకర్ గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. మీరు ఎన్ని కథలు చేసినా కానీ ప్రతిపక్షాల మీద మా మీద కేసులు పెట్టిస్తున్నారు, రైతుల మీద కేసులు పెట్టిస్తున్నారు, పిల్లల మీద కేసులు పెట్టిస్తున్నారు. ఎవరు ప్రశ్నించేటటువంటి గొంతును నొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు నిరసన తెలిపేటటువంటి హక్కు ఉంటుంది. నిరసన తెలిపకూడదు,
నీకు వాక్ స్వాతంత్రం లేదని చెప్పి చెప్పుకుంటా పోతే ఇది ప్రజాపాలన ఎట్లా అవుతుంది? ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు ఆలోచన చేయాలి. నేను మొన్న చెప్తే ప్రజలకు యూరియా ఇబ్బంది ఉన్నది, అయ్యా రావయ్య స్పీకర్ గారు అంటే రారు. రేవంత్ రెడ్డి గారు మీరైనా స్పందించి మన వికారాబాద్ జిల్లాకు ఎక్కువ యూరియా అందించండి అంటే అందించాడు. అక్కడ వర్షాలు పడ్డాయి, ప్రజలకు రోడ్లు లేవు, పోనీకే ఇబ్బంది అవుతున్నది, తాగనీకే నీళ్ళు లేవు, కరెంటు లేదని చెప్తే దాన్ని పట్టించుకునే పాపాన ఓలేరు. కానీ మా భూములు పోతున్నాయి, మేము మా గోడు చెప్పుకుంటామంటే రైతులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఎవరు అడిగితే వాళ్ళకు ఒకటే మందు, సావుకు అదే మంత్రము, పెళ్లికి అదే మంత్రము, ఏం చేసినా అదే మంత్రం అన్నట్టు వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక మంత్రం ఏంటంటే ఎవరు ఒక మాట మాట్లాడినా తప్పులను ఎత్తి చూపిస్తే పోలీసు వాళ్ళు గుర్తుకొస్తారు. పోలీసు రాజ్యం నడుస్తున్నది. పోలీసు సోదరులకు నేను మొన్ననే చెప్పిన, దయచేసి మీ లిమిట్లో మీరు ఉండండి. రాబోయేటటువంటిది బీఆర్ఎస్ గవర్నమెంట్. మేము కూడా ఊరికే ఏముండము, ఎవరెవరి లెక్కలు అన్నీ తీస్తాము. నేను మొన్న చాలా క్లియర్గా చెప్పిన, మళ్ళీ నేను పోలీసు సోదరులందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, మీరందరూ ఎవరో ప్రలోభ పెడితే ఇబ్బందులు మీరు పడొద్దు, రైతులను ఇబ్బంది పడి భవిష్యత్ లోపల మీరు కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రైతుల పక్షాన మేము ఉంటాము. ఏ వర్గానికి ఇబ్బంది పెట్టినా బీఆర్ఎస్ పార్టీ జిల్లా లోపల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను మాటిస్తా ఉన్నా. అన్ని నియోజకవర్గాలలో చిన్న ఇబ్బంది జరిగినా కానీ మేమందరం కూడా అక్కడ ఈగలాగా వాళ్తాం. వాళ్ళందరికీ ఏం సమస్య ఉన్నా కడుపులో పెట్టి చూసుకుంటాము. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను.